అందరికీ ఓటు హక్కు ఎందుకు ఇచ్చాము? ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉంది. అలాగే మన రాజ్యాంగంలో కూడా అదే రీతిన నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నాకు ఇష్టం లేదని మగవాళ్ళకి, ఆస్తి ఉన్న వాళ్ళకి ఇతరమే హక్కు. ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు కలిసినప్పుడు ప్రపంచంలో 90 దేశాలు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం కంటే చిన్నది. ప్రతి మనిషి పుట్టుకతో నిమిత్తం లేకుండా, ఆడమగ తేడా లేకుండా సమానము. నిన్న మేము చేసిన డీలిమిటేషన్ వీడియో మీరందరూ చూశారు. చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయని మేము గమనించాం. ఇప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ దగ్గర కూర్చొని మనం ఈ ప్రశ్నలకి క్లారిఫికేషన్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారు? ఒక్కసారి ప్రజాస్వామ్యం సిద్ధాంతంలోకి వెళ్ళాలి శరణ్య. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే జనం అక్కడ కూర్చుని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే చేసుకోవడం. అది చిన్న చిన్న బృందాల్లో సాధ్యమవుతుంది. 50-60 మంది ఉన్నారనుకోండి, అక్కడ 10 మంది కూర్చొని నిర్ణయం చేసుకోవచ్చు. మనం వేల మంది, లక్షల మంది, కోట్ల మందితో మాట్లాడుతున్నాం. మరి ఎలాగా? మనకి పేరుకేమో ప్రజాస్వామ్యం అంటే మనం ప్రభువులం, కానీ ప్రభువులు కదా అని ప్రతిరోజు కూర్చుని నేనే నిర్ణయాలు చేయలేం. కుటుంబంలో కూడా చేయలేం. ఒక కుటుంబంలో కూడా 4-5 ఉంటే అందరం కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకుని చేయాలని చెప్పంటే సాధ్యమవుతుందా? ఎవరో కుటుంబ పెద్దగా ఒకరి మీద భారం పెట్టేస్తాం మనం. కాబట్టి ప్రాతినిధ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రతినిధిని ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకోవాలా? ప్రజలు ఎన్నుకోవాలా. ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉంది కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఎంతమందిని ఎన్నుకోవాలి, ఒక్కొక్కరు ఎన్నుకోవడానికి ఎంతమంది ఓటర్లు ఉండాలి, లేదా ఎంతమంది ప్రజలు ఉండాలి, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. ఆ దేశాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి పెట్టుకుని ఆల్ రైట్. బ్రిటన్ ఉంది, బ్రిటన్లో 650 మంది ఎంపీలు ఉన్నారు. అమెరికా ఉంది, 435 మంది ఎంపీలు అండర్ ఉన్నాయి, కానీ ఎంపీలు అనుకుందాం ఉన్నారు ఆ దేశం మొత్తానికి. ఈ 430 మందిని ఎట్లా తీసుకోవాలి? ఒక్కొక్క ఎంపీ ఇంతమంది జనాభాకి ప్రతినిధి. ఎక్కడ? ఫలానా చోట. కాబట్టి జనాభా సుమారుగా సమానంగా ఉండేట్టుగా ఎక్కడో నిర్దేశించి ఇక్కడొకళ్ళు కాకుండా ఒక క్షేత్రంలో, ఒక టెరిటరీలో, అది నియోజకవర్గం అంటాం. కానీ జనాభాని బట్టి కదా మనం చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక గొంతు ఉంది కాబట్టి జనాభా. ప్రపంచం అంతా కూడా ఇదే ప్రాతిపదిక. 190 జనాభా బట్టి అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. కానీ మౌలికంగా జనాభా మారుతుంటుంది కదా. జనాభా ఇప్పుడు ఈవేళ 1000 ఉంటే 1000 ఉండదుగా. ఒక చోట 1100 కావచ్చు, ఇంకో చోట 900 కావచ్చు. మారుతున్న జనాభాని బట్టి వలసలు పోతుంటారు, గ్రామాల నుంచి పట్టణాలకు పోతుంటారు, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలోకి పోతుంటారు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటారు. మారుతున్నటువంటి జనాభాని బట్టి మళ్ళీ నియోజకవర్గాల్ని పునర్విభజించాలి. మళ్ళీ 5 ఏళ్లకో 10 ఏళ్లకో. చాలా దేశాల్లో ఏంటంటే ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను అనుసరించి నియోజకవర్గాల పునర్విభజన. అలాగే మన రాజ్యాంగంలో కూడా అదే రీతిన ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి నియోజకవర్గాల పునర్విభజన పెట్టుకున్నాం. అది తతంగం అంతా. ఓకే సార్. ఇప్పుడు లోక్సభలో మనం సీట్స్ పెంచాలన్నా తగ్గించాలన్నా మనకి ఖచ్చితంగా డీలిమిటేషన్ అవసరమా? సీట్లు పెంచడానికి డీలిమిటేషన్ సంబంధం లేదు. సీట్లు పెంచడం అన్నది రాజ్యాంగంలో 550 సీట్లకు మించరాదు. దానిలో 530 రాష్ట్రాలకి, 20 కేంద్రపాలిత ప్రాంతాలకి అని పెట్టుకున్నాం. ప్రస్తుతం 543, 544 సీట్లు ఉన్నాయి దేశంలో. అంతకంటే పెంచాలంటే మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి రాజ్యాంగంలో 550 కాదు, ఇంత అని రాసుకోవాలి. అది ఒకటి. అలా రాసుకున్నాక సంఖ్య పెరిగింది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రేపు పొద్దున 65 చేసాం అనుకుందాం. మరి 42కి మనం విభజన చేసాం. ప్రతి 10 ఏళ్ళకి జనాభాని బట్టి యోజన మళ్ళీ చేస్తుండాలి. ఇప్పుడు 42 కాదు 65 అయినాయి కదా. 65 అయితే జనాభా తగ్గుతుంది కదా, క్షేత్రం తగ్గుతుంది కదా. కాబట్టి అనివార్యంగా సంఖ్య పెరిగాక పునర్విభజన అవసరం అవుతుంది. సంఖ్య పెంచడం కోసం పునర్విభజన అవసరం లేదు, కానీ సంఖ్య పెంపుని అమలు చేసి ఎన్నుకోవడాలంటే పునర్విభజన కావాలి. సో సార్, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇది యూజువల్గా ఎన్ని ఇయర్స్కి జరగాలి? ఒకవేళ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగంలో పెట్టింది ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు, సెన్సస్ అంటాం. వాటిని అనుసరించి రాష్ట్రాలకు, ఏ రాష్ట్రానికి ఎంతమంది ఎంపీలు, ఎందుకంటే రాష్ట్ర జనాభాని బట్టి మళ్ళీ అది కూడా చెప్పింది రాజ్యాంగం. మన రాష్ట్రాల కలయిక మంది సమాఖ్య ప్రభుత్వం.
యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. రాష్ట్రాలు కలిసి ఏర్పడినాయి ఇవి. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఆ జనాభాని బట్టి హక్కు. ఎక్కువ జనాభా అంటే ఎక్కువ మంది, తక్కువ జనాభా అంటే తక్కువ మంది ప్రతినిధులు ఉంటారు. లేకపోతే 10 లక్షల జనాభాకి 10 కోట్ల జనాభాకి ఒక్కడే పెట్టలేం కదా. కాబట్టి ఎంతమంది ఉంటారనేది జనాభా లెక్కలను బట్టి తెలుస్తారు. ఇది ప్రతి 10 ఏళ్ళకి జరగాలి. 1952లో మొట్టమొదటి ఎన్నిక జరిగింది. 51లో జనాభా లెక్కలు వచ్చినాయి. ప్రతి 10 ఏళ్ళకి 1911 నుంచి మన దేశంలో 11, 21, 1901 నుంచి అనుకుంటాను 31 ప్రతి 10 ఏళ్ళకి జరుగుతుంది. 51లో జనాభా లెక్కలు వచ్చినాయి. దాని ప్రకారం నియోజకవర్గాల విభజన, అసెంబ్లీ కావచ్చు రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో పార్లమెంట్ కావచ్చు, లోక్సభ కావచ్చు. 61లో మళ్ళీ జరిగింది. అట్లాగే 71లో మళ్ళీ అట్లా జరిగింది. 76లో దీనికి కాస్త అడ్డుపడింది. 76లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా జనాభా మరీ పెరిగిపోతుంది. ఆ రోజుల్లో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమంతా వణికిపోయేవాళ్ళం. ఎన్ని జనాభా పెరిగిపోతుంది, అసలు విపరీతంగా అయిపోతుంది, ఇన్ని 100 కోట్లు ఈ దేశంలో వచ్చేస్తే ఎలా బతుకుతారని చెప్పి నా ఆందోళన మాకు ఉండేది. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు జనాభా పెరిగితే సీట్లు ఇవ్వటం ఇక నుంచి మంచిది కాదేమో, కాబట్టి 1971 లెక్కల ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రానికి అదే సీట్లు ఒక 25 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ఇది మంచిదా కాదా తర్వాత చూద్దాం. సదుద్దేశంతోనే పెట్టారు. 25 ఏళ్ల పాటు అదే సంఖ్యని కొనసాగించారు. అదే సంఖ్యను కొనసాగించారు కాబట్టి మళ్ళీ పునర్విభజన కూడా వద్దు 25 ఏళ్ల పాటు. 71 తర్వాత చేశారు కదా పునర్విభజన. ఆ తర్వాత మళ్ళీ రీడిస్ట్రిక్టింగ్ అంటాం, అయితే డీలిమిటేషన్ అంటాం, అది కూడా వద్దు. రాష్ట్రాలకి సంఖ్య పెంచనవద్దు, తగ్గించవద్దు. నియోజకవర్గాల పరిధిని కూడా పెంచొద్దు, తగ్గించవద్దు. 25 ఏళ్ల పాటు. 25 ఏళ్ళు ఎప్పుడైంది? 76లో మొదలెడితే 2001లో అయింది. కాబట్టి 2001లో ఏమై ఉండేది? ఇది ఆగిపోయి మళ్ళీ గతంలో ఒరిజినల్ రాజ్యాంగం చెప్పినట్టుగా మళ్ళీ జనాభా లెక్కలు 2001 జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించడమో మళ్ళీ సీట్ల విభజన అట్లాగానే ఉండేది. అప్పుడు నాలాంటి వాళ్ళం ఊరుకున్నాను. నేను ఒకడిని కేసీ శివరామకృష్ణ అని చెప్పని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మేమిద్దరం ప్రధానంగా పాత్ర తీసుకుని ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో అప్పుడు లింగ్డో ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయనతో పాటు కృష్ణమూర్తి గారు, తర్వాత టాండన్ అనే మరొక ఆయన, వీళ్ళు ముగ్గురిని ప్రతి రాష్ట్రంలో అప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అంటే స్థానిక ఎన్నికలు, పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషనర్ ఉన్నారు. వాళ్ళందరినీ అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీని సమావేశపరిచి ఒక రౌండ్ టేబుల్ దేశంలో పెట్టి నిపుణులను కూడా కూర్చోబెట్టి, ఇప్పుడు పంచాయతీ ఎందుకు ఉత్తరాది దక్షిణాది కొన్ని సీట్లు, కొన్ని రాష్ట్రాల సీట్లు తగ్గటం, ఇదంతా కూడా మళ్ళీ గందరగోళం అవుతుంది. ప్రభుత్వం అసలే సంకీర్ణ ప్రభుత్వం, చాలా పార్టీలు కలుగుతూ ఉన్నది, అస్థిరంగా ఉంటుంది. అప్పుడు జాతీయ స్థాయిలో మన మీద అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నాయి. పొఖరణంలో అణు విస్ఫోటం చేసాం, ఆటం బాంబును మనం పేల్చేసరికి ప్రపంచం అంతా మన మీద ఎదురు తిరిగింది. అమెరికా, యూరప్ దేశాలు మన మీద ఆంక్షలు పెట్టారు, ఇవాళ ఇరాన్ మీద పెట్టినట్టుగా, రష్యా మీద పెట్టినట్టుగా. ఈ నేపథ్యంలో దేశంలో ఈ గొడవ మంచిది కాదని మేము వాదించాం. దానికి వాజ్పేయి ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ ఇంకొక రాజ్యాంగ సవరణ చేశారు, 84వ సవరణ. మళ్ళీ ఇంకో 25 ఏళ్ల పాటు పొడిగించారు. అంటే 1971లో ఏ సంఖ్య రాష్ట్రాలకు ఉన్నదో అదే సంఖ్య 2026 దాకా కొనసాగే ఏర్పాటు జరిగింది. 2 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. నేను అనుకున్నాను ఆనాడు 25 ఏళ్ళు కదా, రాజు ఎవడో రౌతేవడో అప్పటికి, తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రం తిరిగిపోయింది, మేమందరం ముసలోడం అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య వచ్చి పడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయకుండా ఉంటే, మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చకుండా ఉంటే, వేరే ఏర్పాట్లు చేయకుండా ఉంటే, తొలుత రాజ్యాంగంలో చెప్పినట్టుగా రేపొద్దున జరగబోయే జనాభా లెక్కల్లో జనాభాని బట్టి కొన్ని రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాలకి జనాభా వాటా తగ్గితే సీట్లు తగ్గుతాయి. 7 రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలు 5, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తూర్పున ఉన్న రాష్ట్రాలు 2, మనం అనుకున్నటువంటి ఒరిస్సా, దానికి పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్. ఈ 7 రాష్ట్రాల్లో 35 సీట్లు తగ్గుతాయి. జనాభా మంద పెరిగింది పూర్వంతో పోలిస్తే, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంద తక్కువ పెరిగింది, వాళ్ళకి ఎక్కువ పెరిగింది. 4 రాష్ట్రాలు 34 సీట్లు అదనంగా పొందుతాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్. రాజ్యాంగం ప్రకారం ఆ రకంగా జరగాలి. కానీ సహజంగానే మనకి ఇంతకాలం అనుభవిస్తున్నాం, ఇన్ని సీట్లు మనకు ఉన్నాయి, మరి మాకు సీట్లు తగ్గితే మా గొంతు తగ్గుతుంది, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు తగ్గుతారనే భావం ఉంటుంది కదా. కాబట్టి ఏ రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయో అక్కడ కొంచెం మాకు ప్రాతినిధ్యం పోకుండా ఉండాలని కోరిక ఉంటుంది. దాని మీద ఇప్పుడు మళ్ళా గుల్లలు పడి ఇది ప్రయత్నం చేయాలి, పరిష్కారం చేయాలి.
సరే ఇప్పుడు మీరు పాపులేషన్ మీద అంత ప్రెషర్ పెట్టారు కదా, పాపులేషన్ ఎంత ఇంపార్టెంట్, పాపులేషన్ని బట్టి డిలిమిటేషన్ ఏమి జరుగుతుందని. పాపులేషన్నే ఎందుకు తీసుకుంటాం సార్? పర్ క్యాపిటానో జీడిపియో ఎందుకు తీసుకుంటాం? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? జనాల కోసం అందరికీ ఓటు హక్కు ఎందుకు ఇచ్చాము? వయోజన ఓటు హక్కు. ఈక్వాలిటీ. మన దేశంలో తొలుత చాలా దేశాలు, బ్రిటన్తో సహా, అమెరికాతో సహా అందరికీ ఓటు హక్కు రాలా. బ్రిటన్లో మగవాళ్ళకి, ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కు. ఆ తర్వాత ఆస్తి కొంచెం తక్కువ ఉన్నా వాళ్ళకి హక్కు ఇచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా మగవాళ్ళందరికీ హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత 1928లో అంటే బ్రిటన్లో ప్రజాస్వామ్యం వచ్చాక, ప్రజాస్వామ్య ప్రయోగం ప్రారంభమయ్యాక దాదాపు 700 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అమెరికాలో తెల్ల మగవాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత 1860ల దశకంలో కాగితం మీద, వాస్తవానికి వెళ్ళలేదు, కాగితం మీద నల్ల జాతి వాళ్ళకి ఇచ్చారు బానిసత్వ నిర్మాణం తర్వాత. కానీ వాస్తవానికి అమలు కాల 1960ల దాకా. 1921లో మహిళలకు ఇచ్చారు. మన దేశంలో ఏం చేసాం? తొలి రోజు నుంచి ఇచ్చాం. అంటే ఏమిటి? ప్రతి మనిషి పుట్టుకతో నిమిత్తం లేకుండా, ఆడమగ తేడా లేకుండా సమానము. సమానం మనిషి అన్న తర్వాత ప్రాతినిధ్యం సమానంగా ఉండాలి కదా, మీ ఓటు విలువ సమానంగా ఉండాలి కదా. బిల్ గేట్స్ కోటీశ్వరుడు కాబట్టి ఆయనకు ఎక్కువ ఇచ్చామనుకోండి మనం, అప్పుడు వయోజన ఓటు హక్కు కాగలదు కదా. చేత మన పరిస్థితుల్లో బట్టి నాకు ఇది బాగుంటే ఈ రకంగా రేపొద్దున ఎవరన్నా వచ్చి ఏమండి 5 అడుగులు పొడుగున్న వాళ్ళు అందుకు మాత్రమే ఇవ్వాలి, అంతకంటే పొడుగుంటే ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, నేను 5 అడుగులు పుట్టాడు కాబట్టి అది తర్కబద్ధం కాదు కదా. ఇంకోళ్ళు వచ్చి 6 అడుగులు పైన ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలంటే తర్కబద్ధం కాదు కదా. కాబట్టి జనాభా ప్రాతిపదిక ఒక్కటే శాస్త్రీయమైన ప్రాతిపదిక. కాకపోతే ఒక ఫెడరల్ వ్యవస్థలో ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు కలిసినప్పుడు జనాభాని మౌలికంగా పరిగణించినా కూడా కొన్ని మార్పులు చేర్పులు అవసరం. లేకపోతే దేశ ఐక్యత కావాలి. మళ్ళీ అన్ని ప్రాంతాలను కలపాలి. ప్రపంచంలో భారతదేశం లాంటి వైవిధ్యం ఉన్న దేశం ఇంకొకటి లేదు. ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 22 భాషలు ఉన్నాయి. 2-3 భాషలు ఉంటే ఆ దేశాలు బతకలేకపోతున్నాయి కలిసి. మన అందరిని కలపాలి కదా. కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు. కానీ మౌలికంగా జనాభాని కాదనడం సాధ్యం కాదు. జనాభాని కాదంటే ఓటర్ని కాదంటాం, ఓటర్ని కాదంటే ఓటుని కాదంటాం, ఓటుని కాదంటే ప్రజాస్వామ్యం కాదు ఇక. కాకపోతే సందర్భాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్కి వస్తే, ఉమెన్స్ రిజర్వేషన్ పెట్టకపోతే డీలిమిటేషన్ అవ్వదా? ఒకవేళ ఈ రెండింటికి లింక్ నిజంగానే లేదు అంటే? లేదు. ఇప్పుడు దీనిలో 4 అంశాలు ఉన్నాయి ప్రస్తుతం పార్లమెంట్లో పెట్టింది. ఒకటి, మహిళలకి ప్రాతినిధ్యం పెంచడం కోసం ఏర్పాట్లు. 2, లోక్సభ సంఖ్యాబలాన్ని పెంచటం. 3, రాష్ట్రాలకి ఎంపీల వాటా ఎంతమందికి అన్న దాని విషయంలో ఒక నిర్ణయం చేయడం. ఇంతకుముందు చెప్పాను కదా, రాష్ట్రాలకి జనాభా ప్రకారం 71 నుంచి ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పినది. 4, ఏ సంఖ్య నిర్ణయం అయితే ఆ సంఖ్య అసెంబ్లీ, పార్లమెంటు ఈ స్థానాలకి పునర్విభజన చేయటం. 4 కలగపలగ అయిపోయింది. మన దేశంలో ఏంటంటే తర్కబద్ధమైన చర్చ లేదు, విషయాల మీద అవగాహన లేదు. గుడ్డెద్దు చెలో పడ్డట్టుగా అదిగో ఉప్పులంటే ఇదిగో తోక, దున్నపోతుంది అంటే దూడన కట్టేయడం, ఇట్లాంటి చర్చ జరుగుతుంది. వేరు వేరు అంశాలు కానీ ముడిపడి ఉన్న అంశాలు. మహిళల రిజర్వేషన్ కోసం ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చాం. మంచిగా చెడు పక్కన పెట్టారు, అందరూ కలిశారు, ఒక రాజ్యాంగం మార్చారు. కానీ అది అమలు కావాలంటే 2023 సంవత్సరం తర్వాత, అంటే రాజ్యాంగ సవరణ ఆనాడు చేసిన తర్వాత వచ్చినటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు మహిళల రిజర్వేషన్ అమలు చేయాలని రాజ్యాంగంలో రాశారు. ఎందుకు ఏమిటో వదిలేదు, అందరూ కలిసి చేశారు. 2026 తర్వాత రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల్లో తీసుకుని దాని ప్రకారం నియోజకవర్గాల సంఖ్య నిర్ణయించి పునర్విభజన చేయాలంటే 27న కానీ రిపోర్ట్ రాదు, సెన్సస్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పునర్విభజనకు సమయం పడుతుంది. ఇది ఒక రోజులో గంట జరిగేది కాదు. ఇక్కడ కూర్చుని ఆఫీస్లో మ్యాప్లో చేసేది కాదు. వాళ్ళంత కసరత్తు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్ హియరింగ్స్ ప్రజల ముందు పెట్టాలి. ఇలా ప్రతిపాదిస్తున్నాం, ఇది సమాచారం, మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయని స్వీకరించాలి, దాని మీద అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, సూచనలు ఉంటే పరిగణలో తీసుకోవాలి. ఇది చాలా గందరగోళం పడుతుంది, కొన్నేళ్ళు పడుతుంది. ఆ సమయం ఉండదన్న కారణంగా ఇప్పుడు ఏమిటంటే ఏ జనాభా ప్రాతిపదికగా పునర్విభజన చేయాలి. 3వది, ఏ జనాభా ప్రాతిపదికగా సీట్లను కేటాయించాలి రాష్ట్రాలకి. గతంలో ఉన్నట్టుగా సీట్లో
1971 నుంచి ఉన్నట్టుగా ఆ సీట్ల సంఖ్యనే కొనసాగించాలా, లేకపోతే మార్చాలా? నాలుగో అంశం, దీనికి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఉద్దేశంతో పెట్టారు. ఏమిటి? అసలు పార్లమెంటు సంఖ్యనే పెంచుతాం, సభ్యుల సంఖ్యను. దానికి 2 కారణాలు ఉన్నాయి. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, తప్పలేదు. మన రాజకీయం ఏంటి అంత ద్వేషం ఉందంటే, ఈ 540 మందిని పోషించలేకపోతున్నా, మళ్ళీ 300 మంది పెట్టుకుని పోషించాలా వీళ్ళందరినీ, ఎందుకు వీళ్ళంతా పార్లమెంట్లో అని చెప్పిన భావం చాలామందికి ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఆ వాదనలు నెగ్గవు. మీరు ప్రజాస్వామ్యం అన్న తర్వాత రాజకీయంలో ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి అసలు అక్కడ ప్రతినిధులు ఉండకూడదంటే ఎట్లాగా? రాజకీయాన్ని మార్చుకోవాలి, కానీ ప్రతినిధులు ఎందుకంటే అలా అనవసరంగా బరువు ఎందుకు మోయాలని చెప్పి అంటాం. అది కోపంతో నిస్పృతి వచ్చే వాదన, కానీ ఆ వాదనలో వెనకాల తర్కం లేదు. ఎందుకని అదనంగా సభ్యుల సంఖ్య కావాలని ప్రస్తావన వచ్చిందంటే, ఒకటేమో జనాభా 1951 నుంచి ఈ సంఖ్య సుమారుగా అట్లనే ఉంది. జనాభా ఇప్పుడప్పుడు 3.5 రెట్లు పెరిగిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో 50 లక్షల జనాభా దాటిన ఉన్నారు. మన మల్కాజిగిరిలో 50 లక్షలు దాటారు. ప్రపంచంలో 90 దేశాలు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం కంటే చిన్నవి దేశాలు. కాబట్టి మరి ఇంతమందికి ప్రాతినిధ్యం కష్టం, కాస్త కుదించాలి అంటే సంఖ్య పెంచాలి, ఒక వాదన. ఇంకొకటి వాదన ఎవరు చేయలే, ఇది పార్లమెంట్ కూడా చేయలేక నేను చెప్తున్నాను. మనకి పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంది, మహిళలకు సామర్థ్యం ఉన్నా కూడా మగ మహారాజులు పెత్తనం వదలడానికి ఇష్టపడక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలనే ముందు పెట్టి రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించి పేరుకు వాళ్ళు పెత్తనం మగవాళ్ళది. ఉత్తరాదిన దీన్ని పంచపతిలు అంటారు. అంటే సర్పంచ్ బదులు పంచపతి, పేరుకు సర్పంచ్ మహిళ ఉంటుంది, కానీ పెత్తనం చేసేవాడు భర్త. ఇది కొంచెం తగ్గించాలంటే ఈ ప్రపంచంలో, మన దేశంలో మనందరూ తెలుసు కదా, ఎమ్మెల్యే ఎవరైతే వాడు కొడుకే సీటు ఎమ్మెల్యే కావాలి. మనకు కొత్తగా చూడటం కాదు కదా, ఇదేం ఊహాగానం కాదు కదా. పార్టీ నాయకుడు అయితే కొడుకే పార్టీ నాయకుడు కావాలి. ఇది కదా మన దేశంలో జరుగుతున్నది. రాజకీయం పేరుతో మన యువతకు అవకాశం లేదు, నాయకత్వ లక్షణం వాళ్ళకి అవకాశం లేదు, సామర్థ్యం వాళ్ళకి అవకాశం లేదు, నిజాయితీ వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి సీట్లు పెంచితే కనీసం ఉన్న సీట్లు స్థానచలనం కాకుండా పోకుండా ఉంటే, ఇప్పుడు నా సీటు, నేను ఎంపీగా ఉన్నాను, నా సీటు పోయింది, అరే నా సీటు పోయింది కాబట్టి మళ్ళీ నా సీటు వచ్చేదాకా, మగవాళ్ళకి వచ్చేదాకా మా ఇంట్లో వాళ్ళని పెడతానే అవకాశం ఎక్కువ ఉన్నది. వీళ్ళ సీటు పోలేదు, నియోజకవర్గాల సంఖ్య పెరిగింది, అదనంగా సీట్లు వస్తున్నాయంటే మహిళల నాయకత్వం ఈ ప్రాక్సీలు లేకుండా, కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, కుటుంబం చాటును వచ్చిన వాళ్ళే కాకుండా నిజంగా నాయకత్వం మహిళల నాయకత్వం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెంచాలనే ప్రతిపాదన తప్పేం కాదు, చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. పెంచకపోతే నష్టమేం లేదు, అదేమి చేయాలనే నిబంధన లేదు. ఆ ప్రతిపాదన పెట్టాం. ఈ 4 అంశాలు వచ్చినాయి. ఓకే సార్. అలాగే ఇప్పుడు 50% ప్రపోర్షన్ అన్ని రాష్ట్రాలకు పెంచుతాము సీట్ షేర్లో అనుకుంటూ అన్నారు. ఈ 50% అనేది బీజేపీ లేకపోతే ఇండియా వాళ్ళు చెప్పారు లోక్సభలో, కానీ రాసి ఇవ్వలేదు. వాళ్ళు నిజంగా పాస్ చేయాలి అని వాళ్ళకు ఉండింటే వాళ్ళు ముందే రాసిచ్చి ఎంపీస్కి, 2 సభలలో ఎంపీస్కి ముందే చెప్పి వాళ్ళకి డిస్కషన్ టైం కానివ్వండి, లేకపోతే దీనికి కొంచెం టైం ఇచ్చే వాళ్ళేమో కదా, 48 అవర్స్ ముందు పెట్టి రేపు మీరు పాస్ చేయండి వాళ్ళు చేసిన తిరుగు కనుక వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని నన్ను కూర్చుని అడిగితే ఇవన్నీ చేయాలని కోరుకుంది ఎలా చేస్తే బాగుంటుందంటే, ఖచ్చితంగా ముందుగానే ప్రజల ముందు పెట్టి ఎందుకు చేస్తున్నామో చెప్పి అన్ని పార్టీలను కూర్చోబెట్టి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ప్రైవేట్గా అందరినీ ఒప్పించి పెట్టండి నేను చెప్పామని. కానీ మీరు నన్ను కాదు నిర్ణయం చేసేది. ప్రతి పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాడుకుంటాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారని చెప్పనేది మీకు నాకు దగ్గర సమాధానం లేదు. మనం చూడవలసింది వాళ్ళు చేసిన పని వల్ల మనకు లాభం ఉందా, నష్టం ఉందా. నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నాకు ఇష్టం లేదన్నది అది తర్కం, పనికి సరైన తర్కం కాదు. అది ఊరికే మొండి వాదన అవుతుంది, బస్తీ మీద సవాల్ అవుతుంది. ఏ రూపంలో చేసినా కూడా వాళ్ళు ఈవేళ రాష్ట్రాలకి మీకు జనాభా శాతం తగ్గినా కూడా, దక్షిణాది రాష్ట్రాల కింద చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుకి కలిపి 8 సీట్లు తగ్గుతాయి, 42 బదులు 34 అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సంఖ్య కొనసాగినట్టయితే. మరి తమిళనాడుకి 10 సీట్లు తగ్గుతాయి, 39 బదులు 29 అవుతాయి. కేరళకి 7 సీట్లు తగ్గుతాయి, 20 బదులు 13 అవుతాయి. కర్ణాటకకి కొంచెం తక్కువ తగ్గుతాయి, 28 బదులు 26 అవుతాయి. ఒరిస్సాకి 4 తగ్గుతాయి, 21 అనుకుంటా ఉంది, 17 అవుతాయి.
పశ్చిమ బెంగాల్ 4 దొక్కుతాయి, 42 అనుకుంటా ఉన్నది 38 అవుతాయి. ఈ రాష్ట్రాలు కోరుకుంటుంది ఏంటి? మాకు ఎంపీల సంఖ్య తగ్గకూడదు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సంఖ్యలో. అది మేము చేస్తామని ముందుగానే చెప్తే బాగుండేది. కానీ హోంమంత్రి మొన్నటి సమావేశంలో పార్లమెంటు చర్చలో బహిరంగంగా మీకు ఉన్న సంఖ్య తగ్గకుండా ఈ ఉన్న సంఖ్య మీదే 50% అదనంగా అందరిలాగానే. నిన్న అంతకంటే ఎక్కువ వెళ్ళి ప్రతి రాష్ట్రానికి సంఖ్యలను చెప్పి ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలు ఉన్నాయి, దాని మీద 50% పెంచడం అని చెప్పంటే ఇంకో 12.5 అంటే 13 పెరుగుతాయి, 38 స్థానాలు వస్తాయి. తెలంగాణకి 17 స్థానాలు ఉన్నాయి, 50% పెరగడం అంటే 8.5 అంటే 9 స్థానాలు, 26 స్థానాలు వస్తాయి అని అంకెలతో సహా చెప్పి, నా దగ్గర రాజ్యాంగ సవరణ ఆ అంకెలతో సహా ఉన్నది, మీరంతా ఒప్పుకుంటే దీన్ని కాపీలు చేసి మీ అందరికి పంచి సవరణ ప్రతిపాదిస్తాను అని అన్నారు. ముందుగానే కనుక మొత్తం చేస్తే బాగుండేది. కానీ నువ్వు ముందుగా చేయలేదు కదా అని చెప్పని నాకు ఇస్తానంటే, మనకి శ్రీనాథుడు శృంగార నైషధంలో ఒక పద్యం చెప్తాడు, సిరిరా మోకాలడ్డు వారెవరు. లక్ష్మీదేవి ఇంటికి వస్తానంటే, సంపద ఇంటికి వస్తానంటే మోకాలు అడ్డుకుంటాం. మనం వచ్చింది తీసుకోవాలి కదా, మనకు లాభం కదా, మనం ఏం కోరుతున్నాం అది ఇస్తూ ఉంటాం కదా, ఎలా ఇస్తూ ఉన్నాడు నాకెందుకు మీకెందుకు. కాబట్టి బీజేపీ చేసిన తీరు ఎట్లా ఉందో అది రాజకీయం, మీరు చర్చించుకోండి. కానీ నిర్ణయం ప్రజల సమస్య. మన రాష్ట్రాల 7 రాష్ట్రాల ప్రజలకి ప్రాతినిధ్యం గతంలో ఉన్నంత స్థాయిలో ఉంటుందా, లేకపోతే జనాభా రీత్యా మన శాతం తగ్గింది కాబట్టి ప్రాతినిధ్యం తగ్గుతుందా? ఇది కదా సమస్య. మీరు లేవనెత్తారు కదా, ఈ రాష్ట్రాల నాయకులుగా లేవనెత్తుంది అన్ని పార్టీల వాళ్ళు. మీరు ఏ సమస్య లేవనెత్తారో ఆ సమస్య పరిష్కారం ఇదిగో చేస్తాం, మీరు అనుకున్నట్టుగా ఆ రకంగా ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేస్తాము అని ఒక పార్టీ, ఉత్తరాదిన బలం ఉన్న పార్టీ, అక్కడ సీట్లు పెరిగితే లాభపడే పార్టీ, దక్షిణాదిన పెద్దగా బలం లేని పార్టీ, ఇక్కడ సీట్లు పెరిగితే పెద్దగా లాభం లేని పార్టీ ముందుకొచ్చింది. అది అందుకోవాలని లేదా? కాబట్టి వాళ్ళు ఎలా చేశారు, వాడు ఎలా మాట్లాడాడు, ఏ రకంగా చేయెత్తాడు, మనకు అంత అనవసరం. అసలు ఏం జరుగుతోంది, ఏం ప్రతిపాదన చేశారు, మనకు లాభం అయితే అందుకోవాలి. ఇంక వేరే రకంగా ఆలోచిస్తే రాజకీయం నడవదు. ఎంత సంక్లిష్టమైన దేశం. కానీ సార్, మీరు అదే పార్లమెంట్ డిస్కషన్లో అమిత్ షా గారు ఈ మాట అన్న వెంటనే, ఏంటి మీరు నాకు 1 అవర్ ఇవ్వండి నేను వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకొస్తున్న వెంటనే ఇంకొక ఎంపీ, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు వేసి ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సార్ అనుకుంటున్నాను. ఆపోజిషన్ కేసీ వేణుగోపాల్. అందుకనే కాబట్టి 1 గంట ఇవ్వండి, ప్రతిపాదన పెట్టండి అని చెప్పండి, అయిపోయింది కదా. కానీ వాళ్ళు గంట ఇయ్యాలని తర్వాత అడిగే కంటే వాళ్ళు ముందే తెచ్చి పెట్టేస్తే అయిపోతుంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళెవరో చేసింది నన్ను నచ్చలేదు సార్ అన్య, కానీ నాకు కోరుకున్నది ఇస్తామంటున్నారు. అది ఇస్తారో ఇవ్వరు అనే గ్యారంటీ ఇవ్వకపోతే ఆ మాట టెస్ట్ చేయొచ్చు కదా. అధికారికంగా చర్చలో భాగంగా నేను ఇప్పుడు ఇదిగో నిర్దిష్టంగా ఈ అంకెలతో పెడతాను ప్రతిపాదన అంటే, నువ్వు చేయమని నమ్మకం లేదు కాబట్టి నేను వద్దన్నాను అనేది ఎంత తెలివితేటలది రాజకీయంలో. ఇదైతే ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. కొన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులుగా మీరు అక్కడున్నారు. మన జీవితాలు, మన ఆకాంక్షలు, మన భావాలు. ఇది మీ ప్రైవేట్ వ్యవహారం కాదు, మీకు ఉన్న విజయకరం కాదు. ఇది మా జీవితాలు, మాకు ప్రాతినిధ్యం. మరి మా ప్రయోజనాలను ఎట్లా కాపాడారు మీరు? ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఆశిస్తున్నామో దాన్ని పళ్ళెంలో పెట్టి ఇస్తామన్నప్పుడు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయకుండా నువ్వు ఇస్తామని నమ్మకం లేదు కాబట్టి నేను వద్దు అంటున్నాను. ఇది ఏ మేరకు సబబైన వాదన? ఇదన్నా ప్రైవేట్ దిప్పొడుపులా? ఇదేమన్నా మీ ప్రైవేట్ వ్యవహారమా, కుటుంబ వ్యవహారమా? కాదే, దేశం వ్యవహారమే. కాబట్టి ఇవన్నీ కూడా అసంబద్ధమైన వాదనలు. మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం, ఎంతకంటే మూర్ఖత్వం ఉందా? వాళ్ళ మీద మీ కోపం అంటే ఎన్నికలు తెలుసుకోండి, ప్రజల ముందు ఇవ్వండి, ఓట్లు రాకుండా చేసుకోండి, మీ ఓట్లు తెచ్చుకోండి, గెలవండి, కూర్చోండి, అక్కడ బాధ్యత తీసుకోండి. కానీ మొహం మీద కోపంతో ముక్కును కోస్తే ఎట్లా? మనం క్రిటిసిజంకే వస్తే, ఎన్డీఏకి నిజంగా బిల్ పాస్ కావాలని ఉంటే అది ముందే అందరినీ అడిగి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించి అప్పుడు 2 బిల్స్ కలిసి పాస్ చేస్తుండేనేమో. ఇది పొలిటికల్ డ్రామా అని అనిపిస్తుందా? ఎన్డీఏకి నిజంగా చేయాలని ఉందా లేదా నాకు తెలియదు. అట్లాగే ఇండియా అలయన్స్కి నిజంగా ప్రజల మంచి కోరాలని ఉందా లేదా నాకు తెలియదు. నాకు మీకు తెలిసింది పార్లమెంటులో బిల్లు ఏం పెట్టారు, పార్లమెంట్లో అధికారికంగా ఏమైనటువంటి హామీలు ఇచ్చారు, ప్రకటనలు చేశారు, దేనికి అధికారికంగా సిద్ధపడ్డారు, దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. అంతేగాని మోదీ గారి మనసులో ఏమున్నది,
అమిత్ షా గారు ఏం కలగన్నాడు, రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు నాకేం తెలుసు మీకేం తెలుసు. మన రాజకీయ పక్షపాతాన్ని బట్టి మనకు నచ్చిన వాడైతే బ్రహ్మాండం అనుకుంటాం, నచ్చిన వాడైతే చెడ్డవాడు అనుకుంటాం. మనకు అనవసరం అది. ఎప్పుడు కూడా విషయాలను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు ఎవరు చెప్పారు మనకు అనవసరం, ఏం చెప్పారు, ఆ ప్రతిపాదన మనకు మంచిదా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా, ప్రజాహితాన్ని పెంచేదా కాదా, దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా. అది తప్ప నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కాబట్టి ఇంకా పార్లమెంట్ ఎందుకు, ఇంకా అసెంబ్లీ ఎందుకు, చర్చ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు పెట్టాము. మనకున్నటువంటి అభిప్రాయ భేదాలని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం మార్గం అది. మీరు నన్ను ఒప్పించాలి, నేను మిమ్మల్ని ఒప్పించాలి. ఒప్పించలేకపోతే సంఖ్యాబలం ఏది ఎక్కువ ఉంటే అది నగ్గాలి. అది ప్రజాస్వామ్యం. లేకపోతే ఇద్దరం కత్తులు తుపాకులు పెట్టి అమ్మి తేల్చుకోవాలి. అది కాదు పద్ధతి, కాదని కదా ప్రజాస్వామ్యం పెట్టుకున్నది. కాబట్టి నీ మనసులో ఏముందన్నది అసలు కుతర్కం తప్ప తర్కం కాదు. అది ఎవరి మనసులో ఏముందో చెప్తారా? భార్య మనసులో ఏముందో భర్త చెప్పగలరా? భర్త మనసులో ఏముందో భార్య చెప్పగలరా? పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులు చెప్పగలరా? మనకు తెలిసింది మీ చర్యలు, మీ మాటలు, అధికారికంగా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా కాదు, 1,00,000 కోట్లాది మంది ఎదురుగా అధికారికంగా రికార్డ్ అవుతూ ప్రజల సాక్ష్యంగా దానికి చట్టబద్ధత ఉండే రీతిలో. కాబట్టి నేను చూసేది ఏం ప్రకటన చేశారు, దేనికి సిద్ధపడ్డారు, చట్టంలో ఏం రూపొందించారు. మిగతావన్నీ మనస్తత్వ శాస్త్రజ్ఞం కాదు, జ్యోతిష్యులం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అంటే అయిపోయింది, బిల్ పాస్ కాలేదు, నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందని కాన్స్టిట్యూషనల్ ఏమవుతుంది సింపుల్గా అర్థం చెప్పేయండి సార్ ఒకసారి. ఇప్పుడు ఏమీ జరగకుండా ఉంటే, మళ్ళీ రాజ్యాంగాన్ని స్పష్టంగా మార్చకుండా ఉంటే, రాజ్యాంగంలో తొలుత నుంచి ఉన్నదే మొట్టమొదటి నుంచి ఉంది అది వచ్చేసింది. ఏమంటే మొట్టమొదటి నుంచి ఉన్నది జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య రాష్ట్రాలకు నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయినప్పుడు 523 సంఖ్య ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్టుగా 35 స్థానాలు 7 రాష్ట్రాలకు పోతాయి, 34 స్థానాలు 4 రాష్ట్రాలకు కలుస్తాయి. అది అనివార్యం, మన చేతుల్లో లేదు. దానికి జనాభా లెక్కలు ఆధారం కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు సేకరణ జరుగుతుంది. బహుశా ఇంకొక 7 నెలల్లో సంవత్సరంలో జనాభా లెక్కలు వివరాలు వస్తాయి అధికారికంగా. అది రాగానే ఈ ప్రక్రియ మొదలవుతుంది. పార్లమెంటు ఒక డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది, గతంలో చేసినట్టుగానే, కొత్త కాదు ఇది. సంఖ్యని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలో ఆల్రెడీ ఉంది కాబట్టి దీనిలో కొత్త ఏం లేదు. చట్టబద్ధంగా చేసే నిర్ణయం. దీనిలో మీరు నేను సొంతంగా కూర్చొని నిర్ణయం చేసే నిర్ణయం కాదు. జనాభాను బట్టి నిర్ణయం అయిపోతుంది. దాకా నేను చెప్పిన ఎన్నికలు సుమారుగా ఉంటాయి, 1-2 తేడాలు ఉండొచ్చు వచ్చిన జనాభా లెక్కల ప్రకారం. పునర్విభజన కమిషన్ కూర్చొని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషన్లో, జాతీయ స్థాయి ఎన్నికల కమిషన్లో అధ్యక్షుడు సిఈసి కానీ ఒక సభ్యుడు కానీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరు, ఈ ముగ్గురు ఉంటారు. 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు ఆ పార్టీల బలాబలాన్ని బట్టి అసోసియేట్ సభ్యులు, వాళ్ళకి ఓటు ఉండదు కానీ వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు, సమాచారం ఇస్తారు. వాళ్ళతో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కమిటీ కూర్చుని విభజన చేస్తుంది. ఇక అది మన చేతుల్లో లేదు, అది అనివార్యం. లేదు అంటే మళ్ళీ పార్టీలన్నీ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పార్లమెంట్లో 3/2 మెజారిటీ తగినటువంటి మద్దతుని సేకరించి మళ్ళీ పార్టీ సమావేశం పెట్టి మరి ఏ రూపంలో ఏకాభిప్రాయం వస్తుందో ఆ ఏకాభిప్రాయానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి దాన్ని ఆమోదిస్తే అది అమలవుతుంది. ఈ రెండే ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్ క్లారిఫికేషన్ ఇచ్చింది.